నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో ఎన్నికల సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు అడుగుపెట్టడం జరిగింది ప్రచారంలోకి. సో మొట్టమొదటిసారిగా ప్రజాగళం సభతో అందరికీ కనిపించడం జరిగింది. బట్ ఈ కూటమికి సంబంధించి ఆయన అనుకూలంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగే మరి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎటువంటి విమర్శ చేయలేదు. ఈవెన్ రాజధానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ ఎటువంటి కామెంట్స్ చేయదని చెప్పేసి ఒక నిఘా రిపోర్టు పీఎం ఆఫీస్కి వెళ్ళింది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎన్నికల సందర్భంగా ప్రచారంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగుపెట్టడం జరిగింది. బట్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ప్రజాగళం ఏదైతే సభ జరిగిందో అంత ఆయన మాట్లాడిన మాటలు ప్రజలకు అంత రీచ్ అవ్వలేదు. కూటమికి సంబంధించి కూడా ఆయన ఇంపాక్ట్ తెచ్చేంతగా మాటలు మాట్లాడలేదు అని ఒక నిఘా రిపోర్ట్ వెళ్ళింది అని వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రజాగళం సభ ముందు సభకి సహజంగా అది ఘన విజయం సాధించిందా లేదా అని చెప్పుకోవాలి అని అంటే ఎంతమంది ప్రజలు హాజరయ్యారనేది ఇంపార్టెంట్. అంటే ఆయా పార్టీల శ్రేణులు కానీ ఆ పార్టీల అభిమానులు కానీ ఈ నాయకుల ప్రసంగం వినటానికి వీళ్ళు ఏం చెప్తారా అని చెప్పని ఆసక్తితోటి హాజరయ్యే ప్రజలు స్పందన ఎట్లా ఉందనేది ముఖ్యం. స్పందన పరంగా చూసుకుంటే సభ చాలా అద్భుతంగా ఘన విజయం సాధించిందనేది వాస్తవం. లక్షల మంది ప్రజలు తరలొచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ వర్గాల ప్రజలు, వయోభేదంతో సంబంధం లేకుండా. నేను అక్కడ తల్లిదండ్రులతో పాటు వచ్చిన 7-8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని చూసా, 80-90 సంవత్సరాల వృద్ధుల్ని చూసా. నేను హాజరయ్యాను. నాకు కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా వివిఐపి పాస్ వచ్చింది. నేను అటెండ్ అవ్వడం జరిగింది. చాలామంది ప్రజలతో మమేకం అయ్యాను. చాలా వర్గాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాను. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాను. వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఈ ప్రభుత్వం పట్ల, ఈ పాలన పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నారు, ఈ నాయకుల ప్రసంగాల పట్ల ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారు, ఇవన్నీ కూడా నేను ఆరాధీయటం జరిగింది. నాకు అక్కడ అర్థమైంది ఒకటే, ప్రజలు ఆల్రెడీ ఒక నిస్తాభిప్రాయానికి వచ్చేసారు. ఇవాళ రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు, గుంటూరు, విజయవాడ లాంటి పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రామీణ ప్రాంతీయులు ఉన్నారు. అందరిలో గూడు కట్టుకొని ఉన్న భావన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోవాలి. నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఏం హామీలు ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా లేదా, వీటిని పరిగణలో తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయడానికి ప్రజలు రాలా. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న కూటమిని ఆదరించడానికి ప్రజలు సిద్ధపడిపోయారు. వీళ్ళకి ఏడాది అడ్వాంటేజ్గా భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో దశాబ్ద కాలంగా ప్రభుత్వం కొనసాగుతున్నది వాస్తవమే, చాలా రాష్ట్రాల్లో పాలన కొనసాగుతున్నది వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు భారతీయ జనతా పార్టీ మెయిన్ ఫోర్స్ కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ అనుభవం ఉన్న బలమైన పార్టీ. వారికి జనసేన పార్టీ కూడా తోడైంది. ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నారు కాబట్టి, వ్యవస్థల పరంగా వాళ్ళకి బలం ఉంది కాబట్టి, ఇక్కడ ఓటు బ్యాంకు పరంగా బలంగా లేకున్నా కూడా కేంద్రంలో ఉన్న అధికారంతో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి, రేపు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి సావకాశంగా ఉంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీతోటి అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా విన్ విన్ సిచ్యువేషన్. ఇవాళ దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక 4 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇప్పుడు రేపు భారతీయ జనతా పార్టీతోటి అలయన్స్ లేకుండా భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులుగా తెలుగుదేశం, జనసేన పోటీ చేసి ఇక్కడ నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అసలు మొత్తం దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి ఎంట్రీ లేకుండా అయిపోద్ది. సో అటువంటప్పుడు కేవలం ఉత్తరాదికి చెందిన పార్టీగా కేంద్రంలో వాళ్ళు అధికారంలో వస్తే రావచ్చేమో, కానీ దక్షిణాది నుంచి ఒక్క రాష్ట్రంలో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేకపోతే దక్షిణాది వాళ్ళని డిజోన్ చేసుకున్నట్టే కదా. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునేటప్పుడు దేశంలో కీలకమైన
అతి పెద్ద రాష్ట్రాలు ఉన్న 5 రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక కేంద్రపాలిత ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ లేదు అని అంటే అది వాళ్ళకు కూడా అవమానకరం. అది ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తమ ఉనికి చాటుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమితోటి అలయన్స్ ఒక మంచి మార్గంగా వాళ్ళు ఎంచుకున్నారు. అదే సందర్భంలో కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రేపు అధికారం దక్కించుకున్న రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలి అన్నా, పెట్టుబడులు రప్పించుకోవాలి అన్నా, ఇక్కడ ఒక ప్రాపర్ అంబియన్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, రాజధాని నిర్మాణం చేసుకోవాలన్నా, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి అన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పని భావించాయి. కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమి కూడా వారితోటి పొత్తుకి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో కూటమి నిర్ణయం అనేది విన్-విన్ సిచ్యుయేషన్లో నిర్ణయం జరిగింది. అట్లాగే మీరు ప్రస్తావించినట్టుగా నరేంద్ర మోడీ గారు ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించలేదు అనేది నేను విన్న ప్రసంగం. ఆయన ఘాటైన విమర్శలు చేయలా. కాకపోతే సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరాన్ని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో లాగానే రాష్ట్రంలో కూడా ఏర్పడాలి అని చెప్పడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందంటే అది ఎన్డీఏ ప్రభుత్వమే. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిమని చెప్పలేదు కదా, లేదు కూటమిని ఓడించమని చెప్పలేదు కదా. కూటమిని గెలిపియాలనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే చెప్పారు. కాకపోతే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా, ఆ ప్రభుత్వం వల్ల కష్టాలు కడగండ్లు ఎదుర్కొంటున్న ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత త్వరగా ఇంటికి పంపించాలని కోరుకుంటున్నారు. ఆయన మీద ఎంత సూటిగా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయా అని చెప్పని ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి గారి స్థాయిలో ఆ విమర్శలు రాలా. కానీ గతంలో విశాఖపట్నం వచ్చిన అమిత్ షా గారి పర్యటన సందర్భంగా చూసాం మనం. అవినీతి అరాచక ఆక్రమణల ప్రభుత్వం ఇది అని చెప్పారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు శ్రీకాళహస్తిలో పెట్టిన సభలో రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాల పరిపాలన తర్వాత అప్పులు కుప్పగా మార్చారు అని చెప్పని, అవినీతితో కొట్టుమిట్టాడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పని స్పష్టం చేశారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి మాట ఒక్కటే ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? ఇక్కడ ఇంకొక మాట కీలకం. మనం చర్యలు విమర్శల కన్నా పదునుగా ఉంటాయి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. కేంద్ర ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అకృత్యాలను కట్టడి చేయడానికి, ఆయన ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుని అడ్డుకోవటానికి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా నిర్వహించారో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎన్నిక ఎట్లా నిర్వహించారో చూసాం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా నిర్వహించారో చూసాం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా నిర్వహించారో చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఆయన చేసే అరాచకాలని, అకృత్యాలని, వ్యవస్థల విధ్వంసాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే చాలు. నరేంద్ర మోడీ గారు ఘాటైన విమర్శలు చేశారా చేయలేదనేది ఎవరు పరిగణలో తీసుకోరు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని రాజకీయ పక్షాలకి సమాన అవకాశాల ప్రాతిపదికగా ఎన్నికలు జరిగితే, పారదర్శకంగా ఫెయిర్గా ఎన్నిక జరిగితే, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరిగితే ప్రజలు అంతకన్నా భారతీయ జనతా పార్టీని శాసించేది ఏం లేదు. ఆ దిశగా చర్యలు ఉంటాయి. డెఫినెట్గా ఖచ్చితంగా తమ క్రెడిబిలిటీ వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? వాళ్ళ దక్షిణాదిలో వాళ్ళకి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉన్న దాన్ని వాళ్ళు ఎందుకు చేజేతలా చెడగొట్టుకుంటారు? 100కి 100 పాళ్ళు కూటమి ఘన విజయం సాధించిన గాయం ప్రజల్లో ఆ స్పందన వ్యక్తమవుతూ ఉంది. అంటే ప్రధాని మోదీ గారు రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రచార సభల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి అప్పుడు ఏదైనా ఆయన మాటల్లో కానీ విమర్శల్లో కానీ స్టైల్ ఏమైనా మారుస్తారా? ఎందుకంటే నిఘా రిపోర్ట్ వెళ్ళింది కాబట్టి మరి ఏం జరగబోతుంది, ఏ స్టైల్ ఆయన కొత్తగా తీసుకురాబోతున్నారు తెర మీద కానీ చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ విత్ us, రాజేష్ గారు.